అదేదో సినిమా లాగా ఆ ఎంఆర్ఓకి దబిడి దిబిడి దబిడి దిబిడి సాంగ్ పాట ఒకసారి మారుమోగించారు చెవుల్లో. చీపిరి చెప్పు బట్టి మోత మోగించారు ఎంఆర్ఓకి. సిగ్గు అనిపించాలి. ఆమె రమ్మంటేనే నేను వెళ్ళి వచ్చానని చెప్పి ఇంకా అక్కడ కూడా వీడియోలో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంఆర్ఓగా పనిచేసిన నలుగురు ఆయన తప్పు చేస్తే బైండ్ ఓవర్ చేయడాలు లేకపోతే చట్టరీత్యా వారిపై చర్యలు తీసుకున్నారు. నీ కూడా కొంత పాత్ర ఉంటుంది. రెవెన్యూ ఆఫీసర్గా కొన్ని నిర్ణయాలు కొన్ని కఠినంగా తీసుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయమంటే నువ్వు చేసే పనేమో ఈ విషయమా? రేపు రోజున నీ బంధువుల దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ భార్య దగ్గర తలెత్తెత్తుకోగలుగుతావు ఈ వీడియో చూసిన తర్వాత? ఇంత దుర్మార్గమా? ఇక్కడ పక్కాగా మహిళ స్కెచ్ చేసి పిలిచిన మాట అయితే వాస్తవంగా కనబడుతోంది. తను పిలిచింది ఈ ఎంఆర్ఓ యొక్క వేధింపులు తాళలేకనే, తన యొక్క వేధింపులు తట్టుకోలేకనే, తను పెట్టినటువంటి ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేకనే తనని పక్క ఇంటికి పిలిచింది. తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. వచ్చి దబిడి తిడిపి మోత మోగించారా ఎంఆర్ఓకి. మరిన్ని అప్డేట్స్తో ప్రస్తుతానికి ఈ ఘటన పైన విచారణ కూడా ఆదేశించారట. సో ఒక విచారణ వ్యక్తిని కూడా అపాయింట్ చేశారు. సో ఆ విచారణ కొనసాగుతోంది. మరి నిజంగా ఏం జరిగింది ఏంటి అనేది మాత్రం చాలా క్లియర్గా కనబడుతోంది. ఇంకా కొత్తగా విచారించాల్సిన పని లేదు. బట్ ప్రభుత్వ అధికారిగా ఉన్నాడు కాబట్టి, ఎంఆర్ఓ స్థాయి అధికారిగా పనిచేస్తున్నాడు కాబట్టి విచారణకు ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్ రోజ్మాన్ని ఈ విచారణకు సంబంధించిన అధికారిగా నియమించారట. మా ప్రతినిధి గయాస్ సిద్ధంగా ఉన్నారు. గయాస్, సో ఎంఆర్ఓ పనితీరు నిజంగా ఇప్పుడు ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ ఘటనతో అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. ఏంటి ఇంత దుర్మార్గమా? ఇంకా పైపెచ్చ అధికారి మాట్లాడుతున్న మాట ఏంటి? ఆ మహిళ పిలిస్తేనే వచ్చానని చెప్తూ ఉన్నాడు. దాన్ని దాటవేసే ధోరణిగా మాట్లాడుతున్నాడు. తను పిలిస్తేనే వచ్చానని చెప్పేటువంటి మాటని ఆ వీడియోలో కూడా మాట్లాడుతున్న మాటను మనం చూస్తూ ఉన్నాం. సో ప్రజెంట్ ఈ అధికారి పైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు? అటు పోలీసులు కానివ్వండి, సంబంధిత పై స్థాయి అధికారులు అప్డేట్స్ ఏంటి? మనోజ్, వాకాడ ఎంఆర్ఓ ఘటన మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయాన్ని ఎంఆర్ఓ మళ్ళీ విఆర్ఓని కూడా మళ్ళీ బయటకు లాగాలనే బురద జల్లే కార్యక్రమంలో కూడా ఉన్నాడు. అయితే దీని మీద సంబంధిత అధికారులు మాత్రము సీరియస్ అవ్వడం జరిగింది. రాత్రే తహసీల్దార్ అన్న రామయ్యను సస్పెన్షన్ ఆర్డర్ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అంటే విఆర్ఓ చేసిన ఫిర్యాదు మేరకు అతన్ని వెంటనే ఇచ్చేయడం జరిగింది. ప్రస్తుతము తిరుపతి కలెక్టరేట్ లో పనిచేస్తున్న వెంకటేష్ గురువారం రాత్రి ఎంఆర్ఓను రామయ్యను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ల్యాండ్ ప్రొడక్షన్ సెల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న రోజ్మండ్ చేత విచారణకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా విఆర్ఓ ఇచ్చిన ఆధారంగా తహసీల్దార్ మీద విచారణకు తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ కూడా విచారణ జరుపుతున్నారు. అయితే ఇతను ఎవరైతే ఎంఆర్ఓ చెప్పడం ఏంటంటే తనను ఆ ఇంటికి పిలిపించి ఈ విధంగా చేశారు, నా ఎలాంటి తప్పు లేదు, కావాలని ఒక పథకం ప్రకారం చేశారనేది ఎంఆర్ఓ రామయ్య వాదన. అయితే ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి విఆర్ఓ ఇంటికి పోయినప్పుడు కూర్చుంటాడు, టీ తాగుతాడు, వస్తాడు. అలా అతను కాకుండా రూమ్ లోకి పోయి అంటే దుస్తులు విప్పి ఉండడం చూస్తే అతను అంటే మైండ్ సెట్ లో మొత్తము సెక్సువల్ హరాస్మెంట్ చాలా రోజుల నుంచి, సుమారు సంవత్సరం పై నుంచి ఇతను పెళ్లకూరు ఏరియాలో ఎంఆర్ఓగా ఉన్నప్పటి నుంచి ఈ విఆర్ఓని వేధిస్తా వస్తున్నాడు. అయితే ఆమె బయటికి బంధువులకి తల్లిదండ్రులకు చెప్పుకోలేక మదన పడుతూ వస్తా ఉంది. అయితే ఒకానొక సందర్భంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకున్నారు. అయినా ఫిర్యాదు చేస్తే ఈ విషయం మొత్తం ఒక మహిళా ఉద్యోగి కాబట్టి చెడ్డ పేరు వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. అయితే ఎంఆర్ఓ ఆఫీసులో కొన్నిసార్లు ఇతను ఏం చేసేవాడు అంటే విఆర్ఓని సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్లే సమయంలో రికార్డ్ పని ఉంది, 1 గంట ఆలస్యంగా పోవచ్చు, ఉండమని ఆ విధంగా ఉండి ద్వంద్వార్థాలతో కూడా నానా హింసలు పెట్టేవాడు. ఈ విషయాలు మొత్తం తల్లిదండ్రులు చెప్పేది. అయితే ఒకవేళ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి వీళ్ళు ఎంఆర్ఓ పై దాడి చేసిన, ఎంఆర్ఓ ఇంటి మీదకి పోయి దాడి చేసిన వీళ్ళ మీదే కేసులు పెడతారన్న భయంతో మంచిగానే ఎంఆర్ఓని పిలిపించారు. నువ్వు అనుకున్న విధంగా నీ ఆంక్షలు తీర్పిస్తాము, నువ్వు అనుకున్న విధంగా నీ కోడి కోసి తినిపిస్తాము, అల్లుడు మర్యాద ఇస్తాం అన్నట్టు వాళ్ళు ఆ విఆర్ఓ అయితే ఫోన్ చేయడంతో ఇతను అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ఎవరైతే విఆర్ఓ ఉన్నారో బాధితురాలు వాళ్ళ తల్లి బంధువులు కలిసి అతనికి దేహశుద్ధి చేసి ఆ తర్వాత పోలీసులకు కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా తిరుపతి కలెక్టర్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ రామయ్య అనే అతను చేసిన ప్రతి చోట అంటే ఎంఆర్ఓగా ఉన్న ప్రతి చోట
పనుల మీద వచ్చే మహిళల పట్ల కూడా అసభ్యకరంగా ప్రవర్తిస్తాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. అదేవిధంగా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఎంఆర్ఓ ఉన్న అహంకారంతో, అంటే ఆయా కార్యాలయంలో ఉండే అమ్మాయిలు కొద్దిగా అందంగా ఎర్రగా బుర్రగా ఉండే వాళ్ళందరినీ లోబర్చుకొని తను చెప్పినట్టు వినాలా, ఆ విధంగా వ్యవహరిస్తుండటంతో ఈ విఆర్ఓ అతనికి లొంగకపోవడం, వ్యతిరేకించడం, ఎలాగైనా ఇతన్ని దేహశుద్ధి చేయాలనే ఉద్దేశం ఒక పథకం ప్రకారం మాత్రం చేసింది నిజమే. ప్రస్తుతం అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఎంఆర్ఓ రామయ్య మాత్రం ప్రస్తుతం ఫరాలోనూ, అతని కోసం తిరుపతి పోలీసులు కూడా గాలిస్తున్నారు. మనోజ్, రైట్ గయాస్. సో ఒకసారి మీరు కామెంట్ చేయండి, ఎంఆర్ఓ పనితీరు పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి, మీ కామెంట్స్ నేను చదువుతాను. ఆయన నన్నే ఆ మహిళ పిలిచిందనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు. ఆ మహిళ పిలిస్తే నిజంగానే మా ప్రతినిధి గయాజ్ అంటున్నట్టుగా జనరల్గా ఒక పని చేసేటువంటి చోట లేకపోతే ఇంటికి వెళ్ళాలి రావడాలి కామన్ అనుకోండి. వచ్చిన తర్వాత ఏం చేయాలి? టీయో తాగాలి, కాఫీయో తాగాలి, కాసేపు మాట్లాడాలి, వాళ్ళ ఫ్యామిలీ ఉన్నప్పుడు వెళ్ళాలి, వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. కానీ వచ్చి బట్టలు ఇప్పుకొని అర్ధనగ్నంగా ఒంటిపైన ఉన్నటువంటి ఆ చొక్కా ఏం లేకుండా ఉన్నటువంటి విధానం చూస్తుంటే ఎందుకు వచ్చామంటే చాలా క్లియర్ అర్థమైపోతుంది కదా. ఇది ఒకటే కాదు, తను ఎంఆర్ఓగా పనిచేసినటువంటి ప్రతి చోట ఇదే నిర్వాహకమత. తన దగ్గర పనిచేసేటువంటి అమ్మాయిల దగ్గర ఇదే రకంగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. తన దగ్గరికి వచ్చేటువంటి మహిళలతో కూడా తప్పుగా ఇదే రకంగా వ్యవహరిస్తూ ఉండేవాడట. ఇక్కడ కొన్ని కామెంట్స్ వచ్చాయి. అమరావతి క్రెడిట్ అంట తను కామెంట్ చేశారు, చెప్పుతో కొట్టండి ప్లీజ్ అని కామెంట్ చేశారు. ఆల్రెడీ చెప్పుతో కాదమ్మా, చెప్పు చీపిరి అన్నీ అయిపోయాయి, దబిడి మోత మోగించేశారు. ఇక్కడ బత్తయ్య అని కామెంట్ చేశారు, తప్పే అంటున్నారు ఆయన. సో ఏదేమైనా ఆ ఎంఆర్ఓ ప్రతి చోట ఇదే పనట. ప్రస్తుతానికి వాకాడు ఎంఆర్ఓగా పనిచేస్తున్నాడు ఈ వ్యక్తి, రామయ్య ఆయన పేరు. తన దగ్గర పనిచేసేటువంటి మహిళా విఆర్ఓతో ఇదే రకంగా రోజు చిత్రహింసలు గురిచేస్తూ ఉండేవాడట. పదే తన ఇబ్బందులకు గురిచేస్తూ ఉండేవాడు. దీంతో ఏం చేయాలో తోచక మానసిక ఆందోళనకు గురైనటువంటి ఆ సదరు మహిళ తన కుటుంబీకులు చెప్పింది. వారేసినటువంటి స్కెచ్ ప్రకారంగా పక్కాగా ఇంటికి రమ్మని పిలిచింది. వచ్చాక తను చేసేటువంటి ఆ విధానాన్ని చూసి వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. దిబిడి మోత మోగించేశారు. ఒక రకంగా కరెక్ట్గా ఒళ్ళంతా మసాజ్ చేసి పంపించేశారు. సో ప్రస్తుతానికి ఎంఆర్ఓ పరారులో ఉన్నాడట. ఆ ఎంఆర్ఓ ఎక్కడున్నాడని ఇంకా తెలియడం లేదు. ప్రస్తుతానికి ఒక విచారణ కమిటీని ఆదేశించారు. ఆయన విధుల నుంచి కూడా సస్పెండ్ చేశారు. సో ఆ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాంట్ దీన్ని విచారిస్తూ ఉన్నారు. సో తిరుపతి జిల్లాలో ప్రస్తుతానికి ఈ ఘటన కొంత సంచలనంగా మారింది. ఎక్కడ చూసినా కూడా ఎంఆర్ఓ ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. సో ఏదేమైనా కూడా ఒక ప్రభుత్వ అధికారిగా పనిచేసేటువంటి వ్యక్తి సిగ్గు తప్పిన విషయం చేయడం, గలీజ్ పనులకు పాల్పడడంతో ఏకంగా అందరూ కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. నీచంగా తూ అనే రకంగా ఎంఆర్ఓ పనితీరు పైన అందరూ ఉమ్మేస్తూ ఉన్నారు. సో ఇక్కడ తప్పు ఎవరిది అని అంటే ఎంఆర్ఓ అని చెప్పి 60% మంది చెప్తూ ఉంటే విఆర్ఓ 40% మంది అంటున్నారు. అంటే తను ఈ వేధింపులకు పాల్పడిపోవడం తప్పుగా అనిపించిందా? తను వేధింపులకు పాల్పడుతున్నాడని చెప్పి తన నుంచి భరించలేక, తన టార్చర్ని భరించలేక తన తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి ఎలాగైనా వీని పట్టించాలి రెడీ అనేట్టుగా అని చెప్పి ఆలోచించి తను స్కెచ్ వేసింది. అది మీకు తప్పుగా అనిపించిందా? 40% తప్పు పడుతున్నారు. మీరు కామెంట్ చేయండి, మీకు తప్పు ఎందుకు